శివమహాపురాణం విద్యేశ్వరి సంహితలో 16 చాప్టర్లు 31 శ్లోకా నుంచి విశేషమైన అంటే రోజు చేయాలి. కొన్ని విశేషమైన తిథుల్లో విశేషమైన కూడికలతో ఉన్నవి. ఆ తిథి కలవాలి, ఆ నక్షత్రంతో మళ్ళీ కొన్ని మాసాల్లో ఇవన్నీ కలుపుకొని యోగము అంటారు. దాని ఫలితం అన్నది మళ్ళీ విశేషంగా వస్తూ ఉంటుంది. క్రతువదే చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ కలుపుకున్న తిథుల్లో ఎప్పుడైతే చేస్తున్నావో అటువంటి రోజులను ఆచరించిన దానికి విశేషమైన ఫలితం వస్తుందని నిత్యం నైమితికం కాలస్తద్యః కామ్యే స్వనుష్ఠితే నిత్యం మాసం చ పక్షం చ వర్షం చైవ యథాక్రమం. మనం చేసుకున్న కర్మల్లో ఎలా అయితే కొన్ని నిత్యం చేస్తూ ఉంటాం, రోజు చేస్తూ ఉంటాం. కొన్ని నైమితికం అప్పుడప్పుడు వచ్చేవి, పండగలకి పబ్బాలకి అన్నట్టుగా విశేషంగా కొన్ని అట్లా చేసే కర్మలు కొన్ని ఉన్నాయి. అలాగే కామ్యకర్మలు అంటే కోరికతో చేసేవి, ఒక సంకల్పంతో ఒక కోరికతో చేసుకునే కర్మలు. ఈ 3 రకాల కర్మలు ఉన్నప్పటికీ కూడా నిత్యం నైమితికం చేసే కర్మలు ఫలితం ఎలా వస్తుందంటే కాలాంతరంలో వస్తుంది. అంటే నీకు వెంటనే రాదు, కొన్ని రోజులు గడిచాక లభిస్తుంది. కానీ కామ్యకర్మలు అన్నవి మటుకు నీకు సరైన విధానంలో అనుష్ఠానంతో చేస్తే, అంటే దాన్ని చెయ్యవలసిన విధానంగా ఏవైతే నియమాలు చెప్పారో భక్తితో శ్రద్ధతో ఆ నియమాల్ని ఉల్లంఘించుకుంటే ఇన్ని రోజులుగా చేస్తానని సంకల్పించుకున్నావు, ఆ నియమాల్ని అన్ని రోజులు ఉల్లంఘించకుండా అంత దీక్షగా భక్తితో శ్రద్ధతో ఆ నియమాలకి కట్టుబడి నువ్వు చేసేది. పైగది కామ్య. ఈ కామ్య కూడా ఏంటి, నా స్వలాభం కోసం నా స్వార్థం కోసం కాకుండా ఇతరుల హితార్థమై నేను ఏదైతే చేస్తున్నానో అవి నాకు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఫలితం ఇచ్చే క్రమంలో కూడా కొన్ని ఎలా అయితే కొన్ని విశేషమైనవి ఇవే కర్మలు, కాకపోతే కొన్ని ప్రతిరోజు చేసేవి, కొన్ని ఒక పక్షం వరకు చేసేవి, కొన్ని ఒక నెల వరకు చేసేవి, కొన్ని ఒక సంవత్సరం వరకు చేసేవి. ఎలా అయితే చేస్తున్నావో అలా చేసిన దానికి నీకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది. నేను చేసిందే నాకు వస్తుంది, నేను చెయ్యంది నాకు రాదు. అది పాపమైనా పుణ్యమైనా నాకే ఎందుకు బాధ వచ్చిందని అనుకుంటాను. కాకపోతే నేను ఏం తప్పు చేశానన్నది నాకు తెలియదు, ధర్మం అధర్మం విచక్షణ నాకు తెలియదు, యుక్త అయుక్త, చెయ్యాల్సింది చెయ్యకూడనిది తెలియదు, చెయ్యాల్సిన విధానం నాకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా నాకు అది ఎక్కదు, నచ్చదు. ఆ సమయం ఆసన్నమైతే కానీ అటువైపుగా నా దృష్టి మరలదు. ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడే ఈ అజ్ఞానం అన్న అంధకారాన్ని నేను తొలగించుకోగలను. అందుకే ఒక రోజు చేస్తావో లేకపోతే ఒక పక్షం పెట్టుకుంటావో ఒక మాసం పెట్టుకుంటావో మళ్ళీ ఇలా చేసి అవన్నీ నాకు శుద్ధి కలుగుతుంది. శుద్ధి కలిగాక కూడా మళ్ళీ నేను అటువైపుగా వెళ్లకుండా ఉండేలాగా, వికారాలు పెంచుకోకుండా ఉండేలాగా కూడా నన్ను నేను నియంత్రించుకుంటూ అనుక్షణం ఉండాలి. ప్రతి క్షణం కూడా చాలా ఎరుకతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. తత్తత్కర్మ ఫలప్రాప్తిస్ తాదృక్ పాపక్షయ క్రమాత్ మహాగణపతేః పూజా చతుర్థయా కృష్ణపక్షకి. అలాగే క్రమంగా దేనికి చేస్తున్నా ఆ ఫలితం వస్తుందని చెప్పారు. ఈ చేసే వాటికి ఫలితం రావటమే కాకుండా దీని ప్రభావం ఏమవుతుంది, పాపాలు కూడా క్రమంగా తొలగిపోతుంటాయి, క్షీణించుకుపోతూ ఉంటాయి, కృషించుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏ చెట్టుకైనా సరే నేను నీళ్లకు పోయకపోతే ఏమవుతుంది, అది కాలక్రమంలో ఎండిపోయినట్టుగా అయిపోతుంది, ఇంకా దానిలో జీవం లేకుండా అయిపోతుంది. నేను పుణ్యప్రదమైనవి చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ వికారాలకి మళ్ళీ తావు లేకుండా అటువంటి వైపుగా నా ఆలోచన కూడా లేకుండా ఉన్నప్పుడు ఇది పుణ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. పాపం ఏదైతే నాకు అజ్ఞానంతో వచ్చిన వాటి వల్ల నేను ఆ వాసనల కారణంగా వికారాల కారణంగా కొన్ని చేసి ఉన్నానో ఇప్పుడు మళ్ళీ అవి చెయ్యట్లా, అవి క్షీణించుకుపోతున్నాయి. ఎందుకంటే దాన్ని నేను పెంచుకోవట్లేదు, దాన్ని తగ్గించేసుకుంటున్నాను, పుణ్యాన్ని పెంచుకుంటున్నాను. దీని కారణంగా ఇది పెరుగుతుంది, అది క్షీణించుకుపోతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి రోజు మహాగణపతి పూజ చేస్తే ఒక పక్షం అంటే చతుర్థి కృష్ణపక్షంలో వస్తుంది, అలాగే శుక్లపక్షంలోనూ వస్తుంది. అయితే ఇందులో 15 రోజులు అందులో 15 రోజులు ఈ 2 పక్షాలు కలుపుకుంటేనే ఒక నెల. అందుకని ప్రత్యేకమైన మాసం ఎలా అయితే మనకు 12 నెలలు ఉన్నాయి,
ఆ 12 నెలల్లో ఒక్కొక్క నెలకి 2 పక్షాలొస్తాయి. శుక్లపక్షం వస్తుంది, కృష్ణపక్షం వస్తుంది. అయితే ఇక్కడ కృష్ణపక్షంలో వస్తే చతుర్థి తిథి రోజు మహాగణపతిని ఎప్పుడైతే పూజిస్తున్నావో, ఆ ఒక్క రోజు ఆ మాసంలో పూజించిన కారణంగా ఒక పక్షం అంటే 15 రోజులు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఇవి నశించిపోవటమే కాకుండా ఆ పక్షం రోజుల దాకా భోగాలు ఉత్తమమైనవి కూడా అటువంటి ఫలితాల రూపంలో మనకి లభిస్తాయి. పక్షపాప క్షయకరి పక్షభోగ ఫలప్రద చైత్రే చతుర్థాయ పూజా చ కృత మాస ఫలప్రద. కృష్ణపక్షం అని చెప్పి అలాగే చైత్రమాసంలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్థి రోజు ఎవరైతే పూజ ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఒక్క నెల దాకా కూడా ఆ పూజ చేసిన ఫలితం వస్తుంది. అలాగే సూర్య రాశి ఇవన్నీ కలయికతో ఉన్నప్పుడు ఆ సమయంలో మళ్ళీ ఇవి రెండు కలుపుకొని భాద్రపద మాసంలో మళ్ళీ అది చతుర్థి అయినప్పుడు ఆ వినాయకుడిని పూజ చేసిన కారణంగా అంటే ఒక్కరోజు చేస్తున్నావు, భాద్రపద మాసంలో చేస్తున్నావు, చతుర్థి రోజు చేస్తున్నావు, ఆ సింహరాశి ఈ అన్ని కలయికలతో ఎప్పుడైతే చేస్తున్నా దాని ఫలితం నీకు ఒక్క సంవత్సరం వరకు లభిస్తుంది. ఈ ఒక్క సంవత్సరం లభించడమే కాకుండా మనోవాంఛిత ఫల మనస్సులో ఏదైతే కోరికతో ఉన్నావో అవన్నీ నీకు లభిస్తాయి. వర్షభోగ ప్రధజ్ఞేయ కృత వై సింహభాద్రకి శ్రవణాదిత్య వారే చ సప్తమ్య హస్తభేదిని. అలాగే కొన్ని విశేషమైన కలయికలు శ్రావణ మాసంలో ఆదివారం ఉండాలి. ఎలా అయితే నెలకి మనకి వస్తే 4 వస్తాయి, లేకపోతే 5 ఆదివారాలు వస్తాయి. శ్రావణ మాసంలో ఆదివారంలో మళ్ళీ హస్త నక్షత్రయుక్తంగా ఉండి మళ్ళీ ఇది సప్తమి తిథితో కూడుకుని ఉన్నప్పుడు, అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి ఆదివారం అయి ఉన్నప్పుడు అప్పుడు సూర్యుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో విశేషమైన ఫలితం వస్తుంది. మాఘశుక్లే చ సప్తమ్యామాదిత్యాయ జనంచరి జ్యేష్ఠభద్రక సౌమ్యే చ ద్వాదశాం శ్రవణాక్షయే. అలాగే జ్యేష్ఠ భాద్రపద మాసంలో బుధవారం రాజు మళ్ళీ ఇక్కడ జ్యేష్ఠ మాసంలోను భాద్రపద మాసంలోను శ్రవణ నక్షత్రయుక్తంగా మళ్ళీ అది ద్వాదశి తిథి. అంటే తిథి చెప్తున్నారు, నక్షత్రం చెప్తున్నారు, వారం పేరు చెప్తున్నారు, మళ్ళీ మాసం చెప్తున్నారు. ఈ 4 కలుసుకుని ద్వాదశి ఉండాలి, అక్కడ మళ్ళీ శ్రవణ నక్షత్రం ఉండాలి, అది మళ్ళీ బుధవారం ఉండాలి, ఇది మళ్ళీ భాద్రపద మాసమై ఉండాలి. అలాగే జ్యేష్ఠ మాసంలోనూ బుధవారమై ఉండాలి, శ్రవణ నక్షత్రయుక్తంగా ఉండాలి, ద్వాదశి తిథి అయి ఉండాలి. అలా కాకుండా ఉత్తి ద్వాదశి అయినా సరే ఏకాదశి తర్వాత వచ్చేది. ఆ రోజు కూడా ఏదైతే విష్ణుని ఆరాధిస్తున్నారో ఆరాధించిన కారణంగా అభిష్ట సంపత్తి ఏదైతే కోరుకుంటున్నావో సంపన్నంగా అది నీకు లభిస్తుంది. కృతం శ్రీ విష్ణు యజనమిష్ట సంపత్కరం విదుః శ్రావణో విష్ణు యజనమిష్టరోగ్యప్రదం భవేత్. గావాదీన్ ద్వాదశానర్థాన్ సంఘాన్ దత్వా తు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి ద్వాదశ్యాం విష్ణు తర్పణాత్. అలాగే ఇక్కడ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క తిథితో ఒక్కొక్క వారంతో ఇవన్నీ కలుపుకుని ఏవైతే వస్తున్నాయో అని చెప్పారు. ద్వాదశి అన్నది విశేషంగా విష్ణుని ఆరాధించటం ద్వారా కోరిన సంపదలు లభించడమే కాకుండా శ్రావణ మాసంలో ఈ శ్రీహరిని శ్రావణ మాసం మనం ఎక్కువగా చేసేది లక్ష్మీ ఆరాధన. లక్ష్మీ చేస్తున్నాం అంటే విష్ణు. అందుకే ఆ శ్రీహరిని శ్రావణ మాసంలో పూజించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేర్తమే కాకుండా ఆరోగ్యం కూడా లభిస్తుంది. అంటే మాఘమాసం ఒకటి అంటే ప్రతి మాసంలో కూడా విశేషంగా కొన్ని రోజు 365 రోజులు నువ్వు చెయ్యగలిగితే ఏ రూపాన్ని తీసుకున్నా ఏది తీసుకున్నా పరమాత్మే. ఆ భక్తి భావనతో నువ్వు చేస్తే ప్రతిదీ ఫలమే. ఇలాంటి తిథుల్లో కూడుకుని ఆ విష్ణుని ఆరాధించటం వల్ల మనకి అభిష్ట అంటే కోరిక ఏదైతే ఉందో అవన్నీ మనోరథాలన్నీ కూడా తీరటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాగే దానికి వినియోగించేవి ప్రతిదీ కూడా ఏవైతే మనకి ఇంతకుముందు 12 దానాలని చెప్పారు. ఆ 12 దానాలు ఏవైతే నువ్వు విశేషంగా చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ ద్వాదశి ఆ 12 అన్న తిథి ఆ తిథి రోజు ఎప్పుడైతే ఆ విష్ణువుని ఆరాధిస్తున్నావో దాని ద్వారా అవన్నీ 12 దానాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ ద్వాదశి రోజు నియమంగా ఆయన్ని ఆరాధించటం ద్వారా వాళ్ళకి అన్నీ లభిస్తాయి.
ఇవన్నీ లభించటమే కాకుండా ఏదైనా సరే ఆ పరమాత్మ యొక్క నామంతో నువ్వు చేస్తున్నావో, సమర్పణ భావంతో నువ్వు చేస్తున్నావో దానికి తగ్గట్టుగా నీకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. ఆ పరమాత్మ నామంతో దేవుని గాని ఇవన్నీ వస్తువులు అయితే విశేషంగా నెయ్యి ఇవన్నీ చెప్పారో ఆ ద్వాదశి తిథి రోజు నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా నీకు అంత ఉన్నతంగా వస్తుంది. ద్వాదశి అన్నది విష్ణుకి చాలా ప్రీతి అంటారు. ద్వాదశ్యాం ద్వాదశాన్ విప్రాన్ విష్ణోర్ ద్వాదశానామతః షోడశేరుపచారైశ్చ యజేత్ ప్రీతిమాప్నుయాత్ ఏవం చ సర్వదేవానాం తత్తద్వాదశనామక్యేహ ద్వాదశ బ్రహ్మయజనం తత్ప్రీతికరం భవేత్. ఈ ద్వాదశి అన్నది చాలా విశేషమైనది. అందుకని ద్వాదశి తిథి రోజు ఆ విష్ణుని ఆ 12 నామాల ద్వారా, అలాగే 12 ఇక్కడ బ్రాహ్మణులు అంటే పంతుల్ని పిలిచి ఇచ్చేమని కాదు. ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ వర్ణానికి చెప్పింది కాదు ఇది. సత్ప్రవర్తనతో ధర్మానికి కట్టుబడి ధర్మపరమైన ప్రవర్తనతో ఎవరైతే ఉంటున్నారో, ధర్మంలో ఏదైతే మనకి వేదాల్లో దానికి చెప్పినట్టుగా అటువంటి క్రతువుల్ని ఆచరిస్తూ ఉన్నారు భక్తి శ్రద్ధతో ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి 12 మందికి ఈ 16 ఉపచారాలతో వాళ్ళే విష్ణు అన్న భావనతో పూజ చేస్తే, వాళ్ళని నువ్వు తృప్తిపరిస్తే ఆ పరమాత్మ తృప్తి చెందుతాడు. ఇలా సంపూర్ణ దేవతల యొక్క విభిన్నమైన ఒక్కొక్కళ్ళకి 12 ఉన్నాయి. విష్ణుని తీసుకున్నా, లక్ష్మిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా విశేషమైన ఆ 12 నామాల ద్వారా ఆ 12 మందికి మనం ఎప్పుడైతే పూజ చేసుకుని ఆయా దేవతల్ని మనం ప్రసన్నుల్ని చేసుకోవచ్చు. ఎలా అయితే మనకి విష్ణుకి 12 నామాలు కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, రిషికేశ, పద్మనాభ, దామోదర. అదే శివుని తీసుకుంటే సోమనాథ, మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకారేశ్వర, వైద్యనాథ, భీమశంకరాయ, రామేశ్వరాయ, నాగేశ్వరాయ, విశ్వనాథాయ, త్రయంబకేశ్వర, కేదారనాథ, రిషికేశ్వర. ప్రతి ఒక్కళ్ళకి మనకి వినాయకుడిని కూడా తీసుకుంటే సుముఖాయ, ఏకదంతాయ, కపిలాయ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయి, గజకర్ణకాయ ఇవన్నీ ద్వాదశి నామాలు. ఎలా అయితే అంగపూజ చేసేటప్పుడు విశేషంగా ప్రతి దేవతకి ఏదైతే వ్రతం చేస్తున్నామో ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క నామాన్ని బట్టి మనం ఇలాంటి ఉపచారాలతో చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్క అంగానికి ఒక నామంలాగా విశేషంగా ఏ నామాన్ని పెట్టుకున్నా, ఏ పరమాత్మని ఆరాధిస్తున్నా భేదభావం లేకుండా చేయాలి. అందుకని ఎవరిని చేసిన ఆ 12 నామాలతో చేయటం, ఇంత 12 మందలకి కూడా వాళ్ళనే అక్కడ భావనతో చేసుకున్న 16 ఉపచారాలతో ప్రసన్నం చేసుకుంటే ఆ పరమాత్మ ప్రీతి చెందుతాడు. అంటే నాకు పూజ గదిలో అన్నీ నివేదించేస్తే నేను సంతృప్తి చెందటం కాదు. ఇక్కడ ఋషులు చాలా ఆలోచించే పెట్టారు. 12 మందికి ఆ పరమాత్మ నామాన్ని చెప్పి ఆ భావనతో ఇవ్వటం నేర్చుకో. ఈ క్రతువుల ద్వారా ఎలా అయితే కర్మని కర్మధారానే నేను సరి చేసుకోగలను. ఇలాంటి దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నా పాపాలు తొలగిపోతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక రోజులో నేను మన 1,00,000 చేస్తూ ఉంటాం. మనం గుర్తించుకోం. ఎవరితో మాట్లాడట్లేదు కదా, ఎవరిని నేనేం అనట్లేదు కదా, అందుకని నేను పాపం చేయలేదు అనుకోవటానికి కుదరదు. నా ఇంట్లోనే నేను బోల్డ్ చేసి నేను నడిస్తే, నేను గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు కూడా నాకు కనిపించినవి క్రిములు చాలా మరణిస్తూ ఉన్నాయి. స్వల్పంగా చేసినా పెద్దగా చేసినా ఏదైనా పాపం లెక్కలోకే వస్తుంది, ఆ జాబితాకే వెళ్ళిపోతుంది. తెలిసి చేసినా తెలియకుండా చేసినా. అయితే తెలిసి దాన్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ చేసినప్పుడు అది అధికం అవుతుంది, అంతే తేడా. అందుకని ఇలా 12 నామాలతో ఆ విధి విధానంగా చేసుకున్న వాళ్ళకి ఆ పరమాత్మతో పాటు ఏ దేవతను ఆరాధిస్తున్న వాళ్ళు కూడా ప్రసన్నులవుతారు. కర్కటే సోమవారే చ నవమ్యా మృగశీర్షకే అంబాం యజేద్భూతికామః సర్వభోగ ఫలప్రదాం. అలాగే విశేషంగా ఐశ్వర్యం కావాలన్న అభిలాష ఉన్నవాళ్ళు పార్వతీదేవిని, అంబికని, ఎవరైతే ఈ భోగాలు కావాలనుకున్న ఇటువంటి ఇచ్ఛతో ఉన్నవాళ్ళైనా సరే సోమవారం రోజు, అది మళ్ళీ నవమి తిథి అయి ఉండాలి. కర్కాటక దాంతో కూడుకున్న అంటే మార్గశిర నక్షత్రంలో కర్కాటక, అలాగే ఈ శ్రావణ మాసం కర్కాటక అంటే ఈ మాసం కలయికతో ఉన్న రోజు ఆవిడ్ని గనక పూజిస్తే సకల భోగాలు లభిస్తాయి, మనోవాంఛిత భోగాలు. అంబని అంటే అమ్మవారిని అలా పూజించగలిగితే ఆ రోజు విశేషమైన ఫలితాలు వస్తాయి.
అశ్వాయుక్త శుక్లా నవమి సర్వాభీష్టఫలప్రద ఆదివారే చతుర్దశ్యాం కృష్ణపక్షే విశేషత. అంటే విశేషంగా ఒక కొన్ని తిథులు అశ్వాయుజ మాసంలో శుక్లపక్షంలో మళ్ళీ అంటే శుక్లపక్షం నవమి అయి ఉండాలి, అది అశ్వాయుజ మాసం అయి ఉండాలి. అప్పుడు కూడా సకల కోరికలు కూడా సిద్ధించి ఫలితాలు మనకి లభిస్తాయి. అలాగే అదే మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు ఆదివారమై అది మళ్ళీ విశేషమైన ఫలితం వస్తుంది. దాంతోపాటు మళ్ళీ ఆరాధ్ర లేకపోతే మహారాధ్ర అంటే ఈ సూర్య సంక్రమణ జరిగేటప్పుడు దానితో కూడుకుని ఈ కలయికతో చేసే శివ ఆరాధన విశేషమైన మహత్యంతో కూడుకుని ఉంటుంది. ఆర్ద్రాయాం చ మహారాద్రాయాం శివపూజయా విశిష్యతే మాఘకృష్ణ చతుర్దశ్యాం సర్వాభీష్టఫలప్రదా ఆయుష్కరీ మృత్యుహర సర్వసిద్ధికరీ నృణాం జ్యేష్ఠమాసే మహారాద్ర్యాం చతుర్దశి దినేపి చ. అలాగే సూర్య సంక్రమయుక్తంగా ఆ నక్షత్రంలో ఏదైతే సూర్యుడొక గతి మారుతూ ఉంటుందో ఆ యోగ ప్రదాతమైనది, అందుకని ఆ శివ పూజ అన్నది విశేషమైన ఫలితం ఇస్తుంది అంటారు. అలాగే మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి రోజు శివుణ్ణి ఆరాధించిన సంపూర్ణంగా అభిష్ట కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. అది ఆయువుని వృద్ధి చేస్తుంది, మృత్యుని దూరం చేస్తుంది. మృత్యుని దూరం చేస్తూ అంటే ఆయువు పెంచుతుంది అని అర్థం. అంతేగాని మృత్యు మొత్తానికి ఏం దూరం అయిపోదు మనకి. పైగా ఇక్కడ మృత్యు దూరం అయిపోతుందంటే ఇంకోలాగా కూడా తీసుకోవచ్చు. మరణానంతరం పరమపదం, మళ్ళీ జనన మరణ చక్రాల్లో భ్రమించకుండా ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం, ఆ పరమాత్మ యొక్క పరమ పదంలో లీనమైపోయేలాగా స్థితి లభిస్తుంది. ఆయుష్కరీ మృత్యుహర సర్వసిద్ధకరీ నృణాం. ఇక్కడ ఆయుష్ సిద్ధి కూడా లభిస్తుంది, అంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కారణంగా సిద్ధి లభిస్తుంది, అజ్ఞానం అన్నది తొలగిపోతుంది. మృత్యుహరణ అంటే జనన మరణ చక్రాల నుంచి దూరం అవ్వటం. ఆయుష్ అంటే జీవించి ఉన్నాను, నాకు లెగడానికి ఇద్దరు కావాలి, తిన్నది అరగదు, నా కళ్ళు కనపడవు, కాళ్ళు చేతులు నాకు నేనుగా ఏమి వినియోగించుకోవటానికి వీలు లేకుండా ఉన్నప్పుడు ఆయుష్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఆయుష్కరి అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు నేను నా కర్మలు చేసుకోవటం కాకుండా దీని శరీరం ద్వారా ఇతరులకు కూడా నేను ఉపయోగపడే కర్మలు చేస్తూ ఉంటాను. ఆ ఆయుష్కు అర్థం ఉంది. అలా జీవితాన్ని జీవించిన వాడికి అర్థం ఉన్నది, పరమార్థం అప్పుడు లభిస్తుంది. అందుకే సర్వసిద్ధికరి, సర్వసిద్ధులు ఏవైతే మనకి ముఖ్యంగా అష్టసిద్ధులు అంటారు, అవన్నీ మనకి ప్రాకామ్య వశిష్ట అనిమ గరిమ లగిమ మహిమ ఇవన్నీ సిద్ధులు వచ్చి కూర్చుంటాయి. మార్గశీర్ష ఆర్ద్రాయాం వా షోడశో ఉపచారక్యేహ తత్తన్మూర్తి శివం పూజ్య తస్సవై పాదదర్శనం. మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నోడు ఇలా కోరికలతో ఉన్నవాళ్ళు ఆ కోరిక కోసం చేసినా సరే ఇట్లా చేసేది ప్రతిదీ కూడా మనకి ఆరాధన, మళ్ళీ భక్తి శ్రద్ధతో. మార్గశీర్ష మాసంలో కూడా ఇట్లా మహార్ద్ర ఆ యోగంతో కూడుకున్న ఈ మాసంలో విశేషమైన తిథిగా నక్షత్రయుక్తమైన సమయంలో కొన్ని వస్తువులతో ఏవైతే మూర్తి చేసుకుని దాన్ని మళ్ళీ 16 ఉపచారాలతో ఆ శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు పుణ్యం సంతరించుకుంటారు. పూజించుకోవటం వల్ల అంత పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం రావటమే కాకుండా శివస్య యజనం జ్ఞేయం భోగమోక్షప్రదం నృణాం వారాదిదేవ యజనం కార్తికేహి విశేష్యతే. ఎలా అయితే విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అధిష్టాన దేవత అని ఒక గ్రహం అని ఇవన్నీ చెప్పారు మనకి. అయితే కొన్ని వస్తువుల ద్వారా ఆ మూర్తిని మనం ఎప్పుడైతే 16 ఉపచారాలతో పూజించుకుంటామో పుణ్యమే లభిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏ మనుష్యులైతే భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో భోగాలు లభిస్తాయి. అంటే జీవించి ఉన్నంత వరకు ఇహలోకంలో భోగప్రదాత, తర్వాత మరణానంతరం మోక్షప్రదాత రెండూ లభిస్తాయి. అలాగే కార్తీక మాసంలో అంటే ప్రతి ఒక్క మాసంలో కూడా విశేషమైన ఆరాధన ఉన్నది. ఇక్కడ మళ్ళీ కార్తీక మాసం అంటే శివకేశవులకి భేదం లేకుండా ఇద్దరిని ఆరాధిస్తారు. పైగా ఏ దేవతను ఆరాధించు, ఏ నామాన్నన్నా ఉచ్చరించు, ఏ వ్రతమన్నా చేయి, ఏదన్నా తీసుకో, ఏ వారమన్నా తీసుకో, కాకపోతే
భేదభావం లేకుండా అంతరంగికంగా కూడా శుచిగా ఉండి మాలిన్యాల రహితంగా ఉండి విచక్షణతో భక్తి శ్రద్ధతో చేసిన దానికి ఫలితము. ఇవి యోగంతో కూడుకున్నాయని చెప్పినప్పుడు పుణ్యప్రదమైనవి చేసినప్పుడు చేయవలసిన విధానంగా నువ్వు చేస్తూ భక్తి శ్రద్ధతో చేస్తే ఎంత లాభం వస్తుందో లోపం చేస్తే కూడా అలానే వస్తుంది. ఎందుకు లోపాలు చేయకుండా చేయమన్నారు? నీకక్కడ ధ్యాస ఉంటే లోపం జరగదు. అలజడిప్రాయంగా ఉన్నప్పుడు మనకక్కడ దోషం జరుగుతుంది. చేసే క్రతువు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అందుకు చేయమన్నారు. ఎందుకంటే ఇది నాకు సిద్ధిస్తుందన్న భావన మారిపోతేనే అది నాకు ఎలా అయితే చాలా రకాలుగా అనుకూలంగా తయారవుతుందో, విశేషంగా కొన్ని కొన్ని చేసేటప్పుడు విశేషమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కార్తీక మాసంలో కూడా ప్రత్యేకంగా కొన్ని కొన్ని తిథుల్లో అక్కడ మళ్ళీ దేవత ఆరాధన పూజ విశేషంగా చేస్తే దాని మహత్యం కూడా విశేషంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క వారం ఎలా అయితే ప్రతి నెలలో 4 వారాలు వస్తాయి, ప్రతి వారంలో మళ్ళీ ఎలా అయితే ఆది సోమ మంగళ బుధ అన్నట్టుగా ఇన్ని 7 రోజులు ఉన్నాయి. అలాగే కొన్ని కూడుకులతో ఈ కార్తీక మాసంలో చేస్తే విశేష ఫలితం ఉన్నది. కార్తిके मासि सम्प्राप्ते सर्वान् देवान् यजेत् बुधः दानेन तपसा होमेर्जपेन నియమేన చ. అయితే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆ ప్రత్యేక వార తిథుల్లో చేయబడిన పూజలు హోమాలు ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. జపం చేసిన తపస్సు చేసిన హోమాలు ఆ నియమాల ద్వారా చేస్తే సమస్త దేవతలకి ఇలా షోడశ ఉపచారాలతో పూజలు చేస్తే ఇక్కడ సమస్త అని ఎందుకు చెప్తున్నారు? ఎవరికి చేసినా షోడశ ఉపచారాలతో చేయాలి. ఏ నామాన్ని పట్టుకున్నా ఏది పట్టుకున్నా ఇది పరమాత్మ ఈ రూపంలో నేను చేస్తున్నానన్న భావనతో చేయాలి. అప్పుడు ఆ ఫలితం విశేషంగా వస్తుంది. అందుకే ఇక్కడ ఆ నియమాలతో సమస్త దేవతల్ని ఆ పూజ చేయాలి. సమస్త దేవతల్ని అంటే ఇప్పుడు నేను అన్ని మంత్రాలు చదివే అంత సమయం నాకుందా? అంత సమయం అక్కడ వేచించే సమయం ఉందా? ఉన్నది పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ఆ పరమాత్మ ఈ రూపంలో నేను ఆరాధిస్తున్నాను అన్న భావనలో చెయ్యటం. అంటే నువ్వు ఏ దేవతనన్నా ఆరాధించు, ఎలా అయితే ఎవరిని ఆరాధించినా ఏ స్తోత్రం చదివినా ఏది నివేదించుకున్నా చేరేది పరమాత్మకే. భక్తిలో శ్రద్ధలో లోపం లేకుండా నేను చెయ్యటం ఒకటే నేను చెయ్యాలి. అందుకని అక్కడ వస్తువుని వినియోగించే దాంట్లోనూ శ్రేష్టంగా ఉండాలి. అక్కడ చేసే క్రతువు శ్రేష్టంగా ఉండాలి. నేను శ్రేష్టంగా ఉండాలి. ప్రదేశము చేసేవాడు వినియోగించే వస్తువులు అన్నీ అలా ఉన్నప్పుడు అప్పుడు విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 16 చాప్టర్లో 46 శ్లోకాస్ సంపూర్ణం.